నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుడు తర్వాత భద్రతా దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. గత 3 రోజులుగా ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతోంది. దర్యాప్తు సందర్భంగా ఢిల్లీ బాంబు పేలుడు లింకులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు బయటపడింది. అక్కడ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోటను టార్గెట్ చేయడం కొత్త విషయం కాదని, ఇది దాదాపు 10 నెలల క్రితం నుంచే ప్లాన్ చేసిందని నిందితులు వెల్లడించారు. వారి అసలు ఉద్దేశం జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ఎర్రకోట వద్ద పేలుడు జరిపి దేశానికి ముప్పు కలిగించడమే అని సమాచారం. ఆ రోజున అక్కడ VVIPలు, దేశ నాయకత్వం అంతా పాల్గొంటారు కాబట్టి పేలుడు వల్ల పెద్ద స్థాయి నష్టం కలిగించాలనే పథకం వేసినట్లుగా ఈ విచారణలో స్పష్టంగా తేలింది. నిందితులు జనవరి మొదటి వారంలో అనేకసార్లు ఎర్రకోట పరిసరాల్లో రహస్యంగా రెక్కీ కూడా చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ రెక్కీని డాక్టర్ ఉమర్తో కలిసి తాను నిర్వహించినట్టు మరో నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ గనీ వెల్లడించాడు. పోలీసులు ముజమ్మిల్ గనీ మొబైల్ నుంచి సేకరించిన డేటాలో కూడా ఈ వివరాలు దొరికాయి. ఆ ఆధారంగా అతన్ని ప్రశ్నించిన తర్వాతే ఈ విషయాన్ని అంగీకరించాడని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే దర్యాప్తు విస్తృతంగా కొనసాగుతోంది. ఎర్రకోట దాడి ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన మాస్టర్ మైండ్స్ను గుర్తించేందుకు అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. ఈ ఘటన దేశ భద్రతా వ్యవస్థపై మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఈ విచారణలో భాగంగా మరో ముఖ్యమైన విషయం కూడా బయటపడింది. ఎర్రకోట దాడి విఫలమైన తర్వాత నిందితులు రెండవ టార్గెట్గా ఈ ఏడాది అక్టోబర్ 20న జరిగిన దీపావళి పండుగను ఎంచుకున్నారని సమాచారం. ఆ రోజున ఢిల్లీలో జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రముఖ కూడళ్లలో బాంబు పేలుళ్లు జరపాలని కుట్ర పన్నారు. అయితే నవంబర్ 10 సోమవారం సాయంత్రం మాత్రం వారు తమ కుట్రను కార్యరూపంలోకి తెచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ బాంబు పేలుడులో 12 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మళ్లీ దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఆశ్చర్యం ఏంటంటే పేలుడు జరగడానికి కొన్ని గంటల ముందు అదే రోజున ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్లో యాంటీ టెర్రరిజం ఏజెన్సీ అధికారులు డాక్టర్ ముజమ్మిల్ ఘనీ, డాక్టర్ షాహీన్ సయ్యద్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా దాదాపు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు జరిగిన కొన్ని గంటల్లోనే ఢిల్లీలో బాంబు పేలుడు జరగడం దర్యాప్తు సంస్థల్ని మరింత అప్రమత్తం చేసింది. ఇది ఒకే నెట్వర్క్ ద్వారా ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడిన చర్య అని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుల్ని గుర్తించేందుకు విచారణ మరింత వేగంగా కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు కేసులో మరో ముఖ్యమైన అంశం బయటపడింది. ఈ ఘటనలో డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి చేశాడు. అతని టీం సభ్యులంతా ఉదయమే పోలీసుల చేతికి చిక్కిపోవడంతో భయం, నిరాశ కలగడంతో అతను ఒంటరిగా ఈ పేలుడుకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తూ ఉన్నాయి. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన బాంబు పేలుడు కాదని, ఫరీదాబాద్లో ఉన్న ఉగ్ర స్థావరాన్ని మరో ప్రదేశానికి మార్చే ప్రయత్నంలో భాగంగా డాక్టర్ ఉమర్ నబీ కారులో భారీ పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ ఉండగా అవి సరిగా అమర్చకపోవడంతో ప్రమాదవశాత్తు బ్లాస్ట్ అయ్యాయని అంటూ ఉన్నారు. నిజానికి నవంబర్ 10న ఎర్రకోట వద్ద దాడి చేయాలనే పథకం అమల్లోకి రాలేదు. ఈ పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందే కావచ్చని ప్రాథమిక అంచనాలు సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిందితుల అసలు లక్ష్యం పెద్ద స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం కలిగించడమని జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే ఉగ్రవాదులు కొందరు అరెస్ట్ అవ్వడం, భారీగా అమోనియం నైట్రేట్ స్వాధీనం కావడం వంటివి జరిగాక వారు తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా పొరపాటుగా ఈ భారీ పేలుడు సంభవించి ఉండవచ్చని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ పేలుడుతో ఒక పెద్ద కుట్ర భగ్నమైందని అధికారులు అంటూ ఉన్నారు. కానీ ఈ ఉగ్రవాదుల వెనుక ఇంకా బలమైన లింకులు ఉన్నాయని, అవి దేశం దాటి పాకిస్తాన్ వరకు విస్తరించి ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ లింకులను పూర్తిగా బయటపెట్టడం, వాటి వెనుక ఉన్న శక్తులను గుర్తించడం చాలా అవసరమని అధికారులు చెబుతూ ఉన్నారు. అందుకే ఈ కేసులో దర్యాప్తు మరింత లోతుగా, విస్తృతంగా కొనసాగుతోంది.